హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. నైజీరియాలో ఇప్పుడు లకురవా అనే ఒక ఉగ్రవాద సంస్థపై ట్రంప్ కీలకంగా దృష్టి సారించారు. ఆ సంస్థకు ఉన్న టెర్రర్ క్యాంప్స్ అన్నిటినీ కూడా ట్రంప్ ఇప్పుడు వేటాడి మరీ ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఆ సంస్థలో కీలకంగా పనిచేసిన ఉగ్రవాదులందరినీ కూడా ఇప్పుడు అంతమొందించే ప్రయత్నాలు చేశారు. రీసెంట్గానే క్రిస్మస్ పండుగ జరుగుతున్న సందర్భంగా క్రైస్తవులకు ఒక గిఫ్ట్ను ఇచ్చే ఉద్దేశంలో భాగంగా ఈ లకురవా అనే ఉగ్రవాద సంస్థలపై పెద్ద ఎత్తున వైమానిక దాడులు సైతం జరిపారు. తద్వారా కొన్ని వందల కొద్ది బేస్ క్యాంపులన్నిటినీ కూడా ధ్వంసం చేశారు. అయితే ఈ లకురవా అనే ఉగ్రవాద సంస్థ మాత్రం అక్కడి స్థానిక ప్రజా మద్దతుతోనే పుట్టుకొచ్చింది అనేది మాత్రం మనం అస్సలు మర్చిపోకూడదు. ఆ స్థానికంగా ఈ ప్రజలను వేధించే బందిపోటు దొంగలను తరిమి కొట్టే ముఠాగా ఏర్పడిన ఈ లకురవా అనే ఉగ్రవాద సంస్థ ఆ తర్వాత మెల్లిమెల్లిగా తన నిజ స్వరూపాన్ని చూపించడం స్టార్ట్ చేసింది. గతంలో బందిపోటు దొంగలు ఎంతైతే దోచుకున్నారో అందుకు కొన్ని రెట్ల ఎక్కువగా వీళ్ళు దోచుకోవడం స్టార్ట్ చేశారు. తద్వారా అక్కడ పెద్ద ఎత్తున ఉగ్రవాద సంస్థగా ఏర్పడి కొన్ని వందల మందిని ఊచకోత కోసిన పరిస్థితి అక్కడ నెలకొంది. అందువల్లనే ట్రంప్ ఈ సంస్థపై ఇప్పుడు పెద్ద ఎత్తున టార్గెట్ చేశాడు. దీన్ని పూర్తిగా అంతం చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ పెద్ద ఎత్తున వైమానిక దాడులు సైతం చేస్తూ ఉన్నారు. అయితే ఈ లకురవా అనే ఉగ్రవాద సంస్థ ఏ విధంగా పుట్టుకొచ్చింది, ఇది ఆ తర్వాత ఏ విధంగా రూపాంతరం చెందింది, దీనిపై అంతర్జాతీయ సంస్థ లాంటి ఐక్యరాజ్య సమితి లేకపోతే అమెరికా ఇలాంటి దేశాల వైఖరి ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే 2016 అండ్ 17 మధ్య కాలంలో నైజీరియాలోని టంకాసా అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో బందిపోటు దొంగల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. తద్వారా వీళ్ళందరినీ తరిమి కొట్టేందుకు ఎవరో ఒకరు రావాలి అని వేచి చూస్తున్న సమయంలో నైజర్ అండ్ మాలి ఈ ప్రాంతాల నుంచి కొంతమంది ముఠా సభ్యులు ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఈ బందిపోటు దొంగలను తరిమి కొట్టే విధంగా వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడటం, తద్వారా వీళ్ళందరినీ తరిమి కొట్టడం స్టార్ట్ చేస్తూ వచ్చారు. ఈ విధంగా 1 సంవత్సరం పాటు ఈ ప్రక్రియ జరిగింది. తద్వారా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా బందిపోటు దొంగల సమస్య అనేది పూర్తిగా తీరిపోయింది. సో ప్రజలు తమకు సమస్యను తీర్చారు కాబట్టి ఈ ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వాళ్ళు అక్కడ కీర్తించడం మొదలుపెట్టారు. వాళ్ళకు సహాయం చేయడం స్టార్ట్ చేశారు. తద్వారా ఈ లకురవా అనే ఒక ముఠా సభ్యులు అంతా కూడా క్రియేట్ అయ్యారు. మెల్లిమెల్లిగా వీళ్ళు తమ గ్రూపులో కొంతమందిని చేర్చుకోవడం స్టార్ట్ చేశారు. తద్వారా వీళ్ళందరికీ అంటే స్థానికంగా వ్యవసాయానికి సంబంధించిన కొన్ని విత్తనాలు ఇవ్వడం, లేకపోతే వ్యవసాయ భూములను వీళ్ళకు ఇప్పించడం, ఇలాంటివి చేస్తూ వచ్చారు. తద్వారా ఈ సంస్థ మెల్లిమెల్లిగా ఉద్భవించింది. ఆ తర్వాత ఇది తన నిజ స్వరూపాన్ని చూపించడం స్టార్ట్ చేసింది. ఈ లకురవా అనే సంస్థకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఉగ్రవాద మైండ్ సెట్తో ఉన్నవారు అని ఆ తర్వాత ప్రజలకు అర్థమైంది. కానీ అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. 2018 ఈ కాలానికి ఈ లకురవా అనే ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో అది చాలా ప్రాంతాలకు విస్తరించింది. దాదాపు వాయువ్య నైజీరియాలో 500 గ్రామాలకు ఈ ముఠా సభ్యులు విస్తరించారు. తద్వారా ఈ ప్రాంతాలన్నిటినీ కూడా తమ గుప్పిట్లో ఉంచుకోవడం, అక్కడ ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టడం, వాళ్ళందరిపైన షరియా చట్టాలను ఇంపోజ్ చేయడం, అంతేకాకుండా వాళ్ళకు పెద్ద ఎత్తున పన్నులు విధించడం, ఎవరైనా పన్ను కట్టకపోతే పూర్తిగా హింసించడం, వాళ్ళను చంపేయడం, తద్వారా వాళ్ళ భూములను లాక్కోవడం, ఇలాంటివి చాలా వరకు చేస్తూ వచ్చారు. సో మొత్తంగా ఈ 500 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన లోకల్ పరిపాలన మొత్తాన్ని వీళ్ళ చేతుల్లోకి తీసేసుకున్నారు. ఈ విధంగా ఈ లకురవా అనే ఉగ్రవాద సంస్థ పెరిగి పెద్దదైపోయింది. ఆ తర్వాత మొత్తంగా 2024కు వచ్చేసరికి ఇది ఏకంగా ఉగ్రవాద దాడులకు సైతం పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. అందువల్లనే ఈ ఉగ్రవాద దాడులకు సైతం పాల్పడుతుంది. ఇందుకు సంబంధించి తమ ముఠా సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇప్పించడం స్టార్ట్ చేసింది. ఈ శిక్షణలో పెద్ద ఎత్తున ఉగ్రవాద బోధనలు చేయడం, అంతేకాకుండా వీళ్ళు పూర్తిగా ఆయుధ సేకరణ అనేవి కూడా జరుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్య సమితి ఒక కీలక ప్రకటన చేసింది. 2024 అక్టోబర్లో ఈ ప్రకటన వచ్చింది. అదేమిటంటే ఈ లకురవా అనే ఉగ్రవాద సంస్థ ముఠా సభ్యులు
ఐసిస్ ఉగ్రవాద సంస్థతో లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా వీళ్ళు ఐసిస్ నుంచి ఆయుధాలు అండ్ శాటిలైట్ ఫోన్లు, చిన్నపాటి డ్రోన్లు వీటన్నిటినీ కూడా తమ ఆయుధాలుగా చేర్చుకుంటున్నారు. దీన్ని ఒక ఉగ్రవాద సంస్థగానే గుర్తించాలి అని ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన చేసింది. ఆ తర్వాత సరిగ్గా 2 నెలలకే నైజీరియా అండ్ నైజర్ ఈ 2 దేశాలు కూడా ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటన చేసి వీటిపై అక్కడక్కడ సైనిక చర్య తీసుకోవడం ఇలాంటివి స్టార్ట్ చేశాయి. కానీ ఈ లకురవా అనే ఉగ్రవాద సంస్థ చాలా పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో వీటిని పూర్తిగా అణిచివేసే పరిస్థితి లేదు. సో ఇక దీన్ని ఎప్పుడైతే ఉగ్రవాద సంస్థగా ప్రకటించేస్తారో అప్పటి నుంచి ఇది నైజీరియాలో ముఖ్యంగా క్రైస్తవులను టార్గెట్గా చేసుకుని పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులకు పాల్పడడం స్టార్ట్ చేసింది. స్థానికంగా ఉన్న స్కూళ్ళు, చర్చిలు వీటన్నిటిపై దాడులు చేయడం, చిన్న పిల్లలని కూడా చూడకుండా వీళ్ళందరినీ కూడా అంతమొందించే విధంగా ప్రయత్నాలు చేయడం. అంతేకాకుండా ఎక్కడైనా కానీ ఉగ్రవాద దాడి అంటే జస్ట్ బాంబు పేలుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇదే మనం పెద్ద దాడిగా అభివర్ణిస్తూ ఉంటాం. కానీ వీళ్ళు ఎంత క్రూరులు అంటే చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళను ఒకేసారి చంపకుండా మెల్లిమెల్లిగా శరీరంపై ఘాట్లు పెట్టడం, ఆ తర్వాత మెల్లిమెల్లిగా గొంతు కోసి ఆనందిస్తూ వాళ్ళను చంపడం, ఈ విధంగా క్రూరత్వంతో ప్రవర్తించడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే నైజీరియాలో ఇటు ముస్లిం అండ్ క్రైస్తవ జనాభా దాదాపు ఈక్వల్గానే ఉంటుంది. ముస్లిం జనాభా 52% అరౌండ్ అలా ఉంటుంది. క్రైస్తవ జనాభా 46% అరౌండ్ అలా ఉంటుంది. మిగిలిన 2% లోకల్గా ఉన్న కొన్ని గిరిజన తెగలు ఇలాంటివి ఉంటాయి. సో దాదాపు ముస్లిం అండ్ క్రైస్తవ తెగలు ఈక్వల్గా ఉండటం వల్ల అక్కడ పూర్తిగా క్రైస్తవ జనాభాను అంతం చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ లకురవాతో పాటు బొకో హరం అండ్ ఐసిస్ ఇలాంటి ఉగ్రవాద సంస్థలు అక్కడ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నైజీరియాలో ఈ ఉగ్రవాద సంస్థలు ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా అక్కడ పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒక్కో ఉగ్రవాద సంస్థ ఒక్కో విభాగంలో పనిచేస్తూ ఉంటుంది. అంటే ఒక సంస్థ లోకల్ పోలీస్ స్టేషన్లపై మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటుంది. పోలీసులందరినీ చంపేయడం, ఒక పోలీస్ స్టేషన్ క్యాప్చర్ చేశారంటే ఆ ప్రాంతంలో ఉన్న పరిపాలన మొత్తంగా కూడా వీళ్ళ చేతుల్లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఒక ఉగ్రవాద సంస్థ పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తుంది. మరో సంస్థ ఆ దేశంలోని గనులు ఏవైతే ఉంటాయో ఆ గనులపై దాడులు చేస్తుంది. గనులు అంటే ఆర్థిక వ్యవస్థకు మూలాధారం కాబట్టి వీటి నుంచి మైనింగ్ చేసుకుని పెద్ద ఎత్తున డబ్బులను ఆర్జిస్తూ ఉన్నాయి. మరో సంస్థ స్థానికంగా క్రైస్తవులు ఎవరైతే పెద్ద ఎత్తున భూములను కలిగి ఉంటారో వాళ్ళందరినీ కూడా చంపేయడం, తద్వారా వాళ్ళ భూములను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో విభాగంలో పనిచేస్తూ ఉండడం వల్ల అక్కడ పూర్తిగా ఉగ్రవాదం అనేది ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్గా మారిపోయింది. తద్వారా నైజీరియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఒక సమయంలో అయితే అంటే 2024లోనే ఒక స్కూల్పై దాడి చేసి ఏకంగా 300 మంది విద్యార్థులు అండ్ టీచర్లు అందరినీ కలిపి అపహరించుకుపోయారు. ఆ తర్వాత వీళ్ళలో సగం మంది శవాలు కూడా లభించలేదు. మిగిలిన వాళ్ళు ఏమైపోయారో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ అన్ని దాడులకు ప్రధాన కారణం ఈ లకురవా అనే ఉగ్రవాద సంస్థతో పాటు బొకో హరం లాంటి ఉగ్రవాద సంస్థలు అక్కడ కీలకంగా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి రీసెంట్గానే అంటే కొద్ది నెలల క్రితం ట్రంప్ దీనిపై పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేశాడు. నైజీరియాలో క్రైస్తవులపై మారణ హోమం జరుగుతుంది, దీన్ని గనుక మీరు ఆపకపోతే ఖచ్చితంగా తానే రంగంలోకి దిగుతాను అని నైజీరియా ప్రెసిడెంట్ అయిన బోలా అహ్మద్ టింబును సైతం హెచ్చరించారు. ఈ బోలా అహ్మద్ టింబు కూడా ఆ దేశంలో ఉగ్రవాద సంస్థలకి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అందువల్లనే నైజీరియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఉగ్రవాద సంస్థలు విజృంభణ చేస్తూ ఉన్నాయని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో ఇక అమెరికా వీళ్ళందరికీ చెప్పేదేమీ లేదు. ఎంత చెప్పినా కూడా వీళ్ళు దీనిపై చర్యలు తీసుకోరు అనే ఉద్దేశంలో భాగంగానే తాజాగా క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ ఉగ్రవాద సంస్థలపై పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసింది. తద్వారా పదుల సంఖ్యలో వీళ్ళకున్న ఉగ్రవాద క్యాంపులన్నిటినీ సైతం ధ్వంసం చేసింది. అంటే ఇకపై నుంచి అమెరికానే నైజీరియాలో రంగంలోకి దిగనుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది పూర్తి స్థాయిలో జరగాలి. ఈ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో
వీటన్నిటినీ కూడా అంతం చేసే వరకు అమెరికా వెనక్కి తగ్గవద్దు అని మనందరం కోరుకుందాం. అంతేకాకుండా ఈ ఇన్సిడెంట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. ఎప్పుడైనా కానీ ఏదైనా దేశంలో ఒక మిలిటెన్సీ సంస్థ లేదంటే వేర్పాటువాద సంస్థ లేకపోతే ఒక ముఠా సభ్యులు ఇలాంటి వాళ్ళను ప్రజలు అస్సలు యాక్సెప్ట్ చేయకూడదు. మనకు చట్టాలు అండ్ న్యాయం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని మాత్రమే ఫాలో కావాలి. అవి కాదని ఎక్కడైనా కానీ ఇలాంటి ముఠా సభ్యులను లేకపోతే ఈ మిలిటెన్సీని గనక మనం యాక్సెప్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో నైజీరియాలో ఎలాంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయో అలాంటి పరిస్థితులే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వేర్పాటువాదాన్ని మిలిటెన్సీని ప్రత్యక్షంగానో పరోక్షంగానో అస్సలు యాక్సెప్ట్ చేయకూడదు అని ఈ విషయం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.